హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాక్లెట్ లాగా ఉండే స్వీట్ అండి. ఈ విధంగా చేస్తే సేమ్ చాక్లెట్లు ఉన్నట్టే ఉంటాయి. ఇప్పుడు హాలిడేస్ కదండి, పిల్లలు చాక్లెట్లు అడుగుతూ ఉంటారు. మనం ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటారు. ఈ విధంగా చేసి తింటే అవి నవిలే కొద్దిగా మంచి టేస్ట్ వస్తుంటాయి. చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళకు కూడా నచ్చుతాయి. ఏ విధంగా చేయాలో చూద్దాము. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో మైదా పిండి 1 కప్పు, శనగపిండి అరకప్పు, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి ఆ నేతిలో వేసి ఫ్రై చేయాలండి. మాడకుండా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేసే దాన్ని బట్టే మనకి టేస్ట్ వస్తుందండి. పచ్చి వాసన వస్తే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. కరెక్ట్గా చక్కగా వేయించాలి. ఇది ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో పోసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా పంచదార తీసుకోవాలండి. ఆ పంచదారలో ఆ కప్పుతోటే అరకప్పు వాటర్ పోయాలి. పంచదార అంతా పూర్తిగా కరిగి పాకం వచ్చే వరకు కరిగించాలి. కొద్దిగా పంచదార కరిగి ఉడికేటప్పుడు ఒక నిమ్మ చెక్క పిండాలి. ప్లేట్లో కొంచెం వాటర్ పోసి ఈ విధంగా పాకం వచ్చిందో రాలేదో చూసుకోవాలి. గట్టిగా ఈ విధంగా ముద్దలాగా రావాలి. అప్పుడు పాకం వచ్చినట్లు. నాన్ స్టిక్ ప్యాన్లు ఉంటాయి కదండి, దానికి కొంచెం నెయ్యి రాసి రెడీగా ఉంచుకోవాలి. పాకం వచ్చాక అందులో పోసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే అతుక్కోకుండా ఉంటుందండి. ఈజీగా ఉంటుంది మనం తీయటానికి. ఈ పంచదార పాకం వేడి తగ్గే కొద్దిగా గట్టిపడుతుంది. ఈ విధంగా కదిలిస్తూ ఉండాలి. పూర్తిగా చల్లారే వరకు ఆగాలండి, లేకపోతే చేతికి అంటుతుంది, కాలుతుంది. జాగ్రత్తగా చేయాలి. ఈ విధంగా అనాలి. ఇంకా వేడి తగ్గే వరకు తగ్గాక ఇంకా గట్టిపడుతుందండి బాగా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండి అంతా ఈ పాకానికి అంటించుకుంటూ ఈ విధంగా అనాలి. సరిపోతుందండి కరెక్ట్గా. ఆ గిన్నెన్నర పిండి ఈ గిన్నె పంచదారకి కరెక్ట్గా సరిపోతుంది. పిండి అంతా కలిసిపోతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా అద్దుకుంటూ సాగదీయాలి. కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం కలిసిపోతుంది. చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సాగుతూ జీడులాగానే ఉంటాయి. ఈ విధంగా పిండి అంతా కలిసిపోయేటట్లు సాగదీశాక మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలు చాక్లెట్లు అడిగినప్పుడల్లా ఈ విధంగా తయారు చేసి ఇస్తే చక్కగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా నచ్చుతాయండి. నేను ఈ విధంగా చేశాను. బుల్లెట్స్ చేసినట్టు మీరు రౌండ్స్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నవిలే కొద్దిగా చక్కగా సాగుతూ ఉంటాయి. ఒక 10 నిమిషాలు పడుతుంది ఈ చాక్లెట్ తినేసరికి. అన్నీ అదే విధంగా చేసి పూర్తిగా వేడి తగ్గే వరకు ప్లేట్లో అలానే ఉంచాలండి. చక్కగా ఒక డబ్బాకు పెడితే పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు. 10-15 రోజుల వరకు చెక్కు చెదరవు. అదే టేస్ట్ తోటి ఉంటాయి. చాలా బాగుంటాయి.